మన లైఫ్ లో చాలా గోల్స్ పెట్టుకుంటాం. సో డేకి నేను సో పొజిషన్ లో ఉండాలని, ఈ టైం కల్లా నేను ఇంత మనీ నా బ్యాంక్ లో పెట్టుకోవాలని. మరి అలా మీరు రాసుకున్న మీ జర్నల్ లో లిస్ట్ మీరు స్ట్రైక్ ఆఫ్ చేశారంటారా? 11 అయితే 11 విష్ టైం అని చెప్పి విష్ చేస్తుంటారు. విజన్ బోర్డులు క్రియేట్ చేస్తుంటారు. ఐ విల్ బి రిచ్ సూన్ అని చెప్పి మీరు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ కూడా ఉంటారు. కానీ ఇప్పుడు తిరిగి చూస్తే సేమ్ శాలరీ, సేమ్ ఎక్స్క్యూజెస్, మళ్ళీ సేమ్ నెక్స్ట్ మండే నుంచి కానీ నెక్స్ట్ మంత్ నుంచి కానీ స్టార్ట్ చేస్తామని కబుర్లు చెప్తారు. అసలు ఈ ప్రాబ్లం యూనివర్సలా లేకపోతే మనదేనా? సో గైస్, టుడే ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ ద manifestation myth, but don't worry, I am also going to tell how this is going to work for you. ఫస్ట్ వన్, రియాలిటీ చెక్. మన లైఫ్ లోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలని, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ తగ్గించాలని, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని, రోజుకు 6 గంటలు రీల్స్ స్క్రోల్ చేయడం మానేయాలని, చాలా ప్రశాంతంగా ఉండాలని, టాక్సిక్ పీపుల్ తో దూరంగా ఉండాలని. ఇక్కడ ప్రాబ్లం అయితే అసలు మేనిఫెస్టేషన్ కానే కాదు. ఈ ప్రాబ్లం అంతా కూడా మీ అలైన్మెంట్ ది. మీరైతే ఇప్పుడు కామెంట్స్ లో చెప్పండి, మీరు దేన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది. దాని గురించి కూడా చిన్నగా బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ కల్చర్. ఇన్స్టాగ్రామ్ లో మనం చూస్తుంటాం కదా, నేను నా డ్రీమ్ కార్ మేనిఫెస్ట్ చేస్తాను, నా దగ్గరికి వచ్చేసిందని, ఈ 1 year లో నేను 1 crore సంపాదించాలని, ఇవన్నీ కూడా నా లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయ్యాయని. కానీ వీటి వెనకున్న రియాలిటీ ఏంటి? ఈ రీల్ వెనకాల వాళ్ళకి ఏ స్ట్రగుల్ ఉందో మీకైతే తెలియదు. మేబీ వాళ్ళు 3 ఏళ్ళు కష్టపడి ఉండొచ్చు, 10 సంవత్సరాలు కూడా కష్టపడి ఉండొచ్చు, వాళ్ళు 100 ఫెయిల్యూర్స్ చూసి ఉండొచ్చు, వాళ్ళు ఒక స్కిల్ ని గట్టిగా బిల్డ్ చేసి కూడా ఉండొచ్చు, వాళ్ళకి చాలా నెట్వర్క్ ఉండొచ్చు, ఒక రిస్క్ తీసుకోవడానికి భయం లేకపోయి కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు మీకు చూపించేది మాత్రం బిలీవ్ ఇట్ విల్ కమ్ అని. ఎందుకంటే మ్యాజిక్ బాగా వర్కౌట్ అవుద్ది కదా, నేను ఇలా నమ్మితే నేచర్ నాగరికాన్ని తీసుకొచ్చి పెట్టేస్తుందని. బట్ వాళ్ళ రియాలిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అది బోరింగ్ గా ఉంటుంది, వెంటనే స్వైప్ చేసేస్తారు. కాబట్టి కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, హార్డ్ వర్క్ ఉన్న స్టోరీకి 10K వ్యూస్ కూడా ఉండవు. అదే యూనివర్స్ మనల్ని బ్లెస్ చేసిందన్న స్టోరీకి 10 million ప్లస్ ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే మనందరికీ కూడా ఫైనల్ లో కనిపించే కంఫర్టే కావాలి. ఆనెస్ట్ ట్రూత్ చూపిస్తే ఎవరికి అర్థమే కాదు. సో వాట్ పీపుల్ రియల్లీ థింక్ మేనిఫెస్టేషన్ ఇస్? చాలా మంది అనుకుంటారు, కళ్ళు మూసుకొని ఒక మంచి కార్ ని ఇమాజిన్ చేసేసుకుంటే యూనివర్స్ లో అది మనకి పాస్ చేసి పంపేస్తుందని. కానీ రియాలిటీలో మేనిఫెస్టేషన్ అంటే అది కాదు, ఇట్స్ ఓన్లీ ఇమాజినేషన్. మీరు ఫెరారీ కోసం ఇమాజిన్ చేసి ఉండొచ్చు, కానీ పెట్రోల్ కొట్టించడానికి డబ్బులు ఉండాలి కదా. మరి ఇలాంటప్పుడు వై మేనిఫెస్టేషన్ యాక్చువల్లీ వర్క్స్? జాగ్రత్తగా వినండి. మేనిఫెస్టేషన్ లో ఒక ట్రూత్ ఉంది. అది మన బ్రెయిన్ కి మనం ప్రిపేర్ చేసే ఒక సిస్టమ్. దాన్ని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు, RAS. దీని అర్థం ఏంటంటే ఇది బేసిక్ గా మన బ్రెయిన్ లో మనకి ఏం కావాలో బాగా ఫిల్టర్ చేసి పెడుతుంది. ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మన బ్రెయిన్ ఇంపార్టెంట్ అనుకున్న వాటి మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బైక్ కొనాలని డిసైడ్ అయ్యారు. సడన్ గా ఆ బైక్ ప్రతి చోట కనిపిస్తూ కూడా ఉంది. అది యూనివర్స్ క్రియేట్ చేస్తుంది అంటారా? కాదు కదా. అక్కడ మ్యాటర్ ఏంటంటే మీ బ్రెయిన్ ఆ బైక్ కొన్నప్పుడల్లా మిమ్మల్ని ట్రిగర్ చేస్తుంది, మీ ఫోకస్ చేంజ్ అయింది, మీరు చూసే విధానం మారింది అంతే. మీ బ్రెయిన్ కనుక ఐ వాంట్ ఆపర్చునిటీస్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మీకు డెఫినెట్ గా ఆపర్చునిటీస్ ఉన్న ప్రతి చోట ఫోకస్ అవుతూనే ఉంటది. అలానే మీరు కనుక మిమ్మల్ని అన్లక్కీ అని బిలీవ్ చేస్తే బ్రెయిన్ మీరు అన్లక్కీ అవ్వడానికి ఉన్న కారణాలన్నింటినీ పోగు చేసి మీరు నిజంగా అన్లక్కీ అని చెప్పి ప్రూవ్ చేస్తుంది. సో దీని ప్రకారంగా మేనిఫెస్టేషన్ అనేది మ్యాజిక్ కాదు, ఇట్స్ జస్ట్ యువర్ మెంటల్ డైరెక్షన్. అండ్ గైస్, హియర్ ఇస్ ద హార్డ్ ట్రూత్ షిఫ్ట్. ఇది నిజంగా చాలా డేంజరస్ పార్ట్. మనలో చాలా మంది ఆలోచించడం దగ్గరే ఆగిపోతారు. వాళ్ళు ప్రొడక్టివ్ గా ఉన్నామని అనుకుంటారు, ఇదే చాలా కంఫర్టబుల్ అని కూడా అనుకుంటారు, కానీ వాళ్ళు చేసే యాక్షన్ మాత్రం వెరీ అన్కంఫర్టబుల్. అఫర్మేషన్స్ చేయడం ఈజీ, విజన్ బోర్డులు తయారు చేయడం ఈజీ, కానీ కన్సిస్టెంట్ గా ఉండడం కష్టం, డైలీ ఎగ్జిక్యూట్ చేయడం కూడా కష్టమే. జస్ట్ మేనిఫెస్ట్ చేసి మీరు దానికోసం కనుక వర్క్ చేయకుండా ఉంటే అది డెల్యూషన్ మాత్రమే. యూనివర్స్ అయితే మీరు ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా రివార్డ్స్ అయితే ఇవ్వదు, మీరు ఎఫర్ట్స్ పెడితేనే రివార్డ్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే మన 20s లో పెద్ద ట్రాప్ ఏంటో తెలుసా? కంపారిజన్. ఒక ఫ్రెండ్ ఏమో US లో ఉంటాడు, ఒకడేమో స్టార్ట్అప్ బిల్డ్ చేస్తాడు, ఒకడేమో మ్యారేజ్ చేసుకుంటాడు, ఇంకొకడు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసి రిచ్ అయిపోయాడు. మనం వాళ్ళు చేసిన కష్టాన్ని అంతా పట్టించుకోవడం మానేసి యూనివర్స్ మన సైడ్ లో లేదు, మనం అన్లక్కీ అనే ఫీలింగ్ లో ఉండిపోతాం. కానీ క్వశ్చన్ ఏంటంటే మీరు రోజు ఏం చేస్తున్నారు? వాడి ఇన్స్టా ఫీడ్ చూస్తున్నారు అంతే కదా. మీ హ్యాబిట్స్ మీ డ్రీమ్స్ కి మ్యాచ్ అవుతున్నాయా? ఇన్ కేస్ మ్యాచ్ అయితే మాత్రమే మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది. మీరైతే కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఆనెస్ట్ గా మీరు రోజు చేసే మీ హ్యాబిట్స్ ఏంటి అండ్ మీరు మేనిఫెస్ట్ చేసే విషయం ఏంటనేది. అండ్ ఆల్సో గైస్, నా స్టోరీ కూడా చెప్తా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ విల్ గ్రో ఫాస్ట్, ఐ వాంట్ టు ఎర్న్ ఫాస్ట్ అండ్ ఐ వాంట్ టు బికమ్ నోన్ అనే ఫీలింగ్ అయితే ఉండేది. నేను మేనిఫెస్ట్ చేసా, కానీ కొన్ని మంత్స్ తర్వాత వ్యూస్ లేవు, డబ్బులు రావు. అప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే మన కంటెంట్ స్టైల్ మార్చాలి, మన సౌండ్ క్వాలిటీ మార్చాలి, ఇంకా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని. జర్నలింగ్ చేసుకోవడం వల్ల ఫోకస్ ఆటోమేటిక్ గా గెయిన్ అయింది, కానీ గ్రోత్ వర్క్ వల్లే వస్తుందని తెలుసు. సో దానికి ఇంకా కష్టపడుతున్నాను. మేనిఫెస్టేషన్ అయితే నాకు ఒక డైరెక్షన్ ఇచ్చింది, కానీ ఎగ్జిక్యూషన్ నా నుంచే కదా రావాలి. అండ్ ఆల్సో గైస్, ఇది ఒక బిగ్ రియలైజేషన్. మేనిఫెస్టేషన్ అయితే 2 విషయాలు
రకాలుగా చూడండి. లేజీ మేనిఫెస్టేషన్ అండ్ యాక్టివ్ మేనిఫెస్టేషన్. లేజీ అంటే ఐ వాంట్ సక్సెస్ అని చెప్పి పడుకోండి, యాక్టివ్ అంటే ఐ వాంట్ సక్సెస్ అని చెప్పి దానికోసం కష్టపడండి. డిఫరెన్స్ ఏంటంటే ఒకటేమో ఫ్యాంటసీలా ఉండిపోద్ది, ఇంకొక దాన్ని మీరు రెస్పాన్సిబుల్ గా తీసుకొని దానికోసం వర్క్ చేయడం మొదలు పెడతారు. సో గైస్, ఫైనల్ ఆన్సర్ ఏంటంటే మేనిఫెస్టేషన్ అనేది ఒక పెద్ద అబద్ధం. మీరు కనుక యూనివర్స్ మీకోసం వర్క్ చేస్తుందంటే మీరు మీ మైండ్ ని ప్రోగ్రామ్ చేసుకుంటే మాత్రమే మేనిఫెస్టేషన్ మీకు వర్క్ అవుతుంది. పెద్దగా డ్రీమ్ చేయండి, కానీ విజువలైజేషన్ చాలా క్లియర్ గా ఉండాలి అండ్ బిలీఫ్ చాలా డీప్ గా ఉండాలి. ఇవన్నీ చేసిన తర్వాత చాలా పిచ్చిగా వర్క్ చేయండి, ఎందుకంటే పీపుల్ డోంట్ మేనిఫెస్ట్ మనీ, దే బిల్డ్ స్కిల్స్ కాబట్టి. అండ్ పీపుల్ సక్సెస్ ని ఎప్పుడు అట్రాక్ట్ చేయలేరు, దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ సక్సెస్. అండ్ గైస్, రిమెంబర్ దిస్, మేనిఫెస్టేషన్ సెట్స్ ద డైరెక్షన్, హార్డ్ వర్క్ ఓన్లీ మూవ్స్ యువర్ పొజిషన్. మీకు కనుక ఇది కనుక చిన్నగా హర్ట్ అయితే అది నిజమే, గ్రోత్ ఆల్వేస్ హర్ట్స్ ఫస్ట్. అండ్ గైస్, మీరు కనుక ఈ వీడియో ఇప్పటివరకు నచ్చితే మన ఛానల్ ఇలాంటి ట్రూ టాక్స్ చాలా ఉన్నాయి, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో గైస్, వీఆర్ ఆన్ అవర్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.